హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా తిరిగి రివైవ్ అయిన మన మాదర ఉచిహా షీరో అనే అబ్జర్వర్ని కలుసుకోవడంతో ప్రస్తుత ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటాడు. కానీ అలా మాట్లాడుతుండగా ల్యాండ్ ఆఫ్ ఫైర్ దగ్గర ఒక పోర్టల్ ఓపెన్ అవుతుందని తెలుసుకోవడంతో మాదర ఆ పోర్టల్ని ఇంకా తను ఓపెన్ చేయబోయే పోర్టల్ని ఒకే చోటు ఓపెన్ అయ్యేలా చేయమని చెప్పడంతో మొదటిసారిగా మన మాదర ఈషికి ఓట్సుసుకిని కలుసుకొని ఒక మాస్ ఫైటే చేస్తాడు. కానీ ఈ ఫైట్లో మాదర ఈషికి డోజుట్సు ఎబిలిటీని సీల్ చేసి వాడి కొమ్ముని కూడా నరకడంతో ఈషికి చాలా కోపం వచ్చి తన చాక్రా మొత్తం సేకరించి ఒక పెద్ద బ్లాస్టే చేస్తాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ అయితే చూసేద్దాం. డిసెంబర్ ఆల్మోస్ట్ పూర్తయిపోవడంతో ఈ సీజన్లో మోస్ట్ పాపులర్ యానిమే అయిన మై హీరో అకాడమియా 9.9 రేటింగులు తెచ్చుకొని హైయెస్ట్ రేటెడ్ యానిమేగా పేరు సంపాదించుకుంటే వన్ పంచ్ మ్యాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా వరస్ట్ రేటెడ్ యానిమే ఆఫ్ ద సీజన్ కాదు, వరస్ట్ రేటెడ్ యానిమే ఆఫ్ ద ఇయర్గా పేరు సంపాదించుకుంది. ఈ సీజన్లో రిలీజ్ అయిన స్పై ఫ్యామిలీ సీజన్ 3 కూడా చాలా అద్భుతమైన కామెడీ యానిమేగా పేరు సంపాదించుకుంది. ఇంకా ఈ సీజన్లో ఎండ్ అయిన గాచియాకుటా అయితే ఈ ఇయర్ మొత్తానికి బెస్ట్ న్యూ యానిమేగా పేరు సంపాదించుకుంది. అలాగే లేట్గా డిసెంబర్లో రిలీజ్ అయిన ఒకేసారి లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చిన రికార్డ్ ఆఫ్ రాగ్నరాక్ సీజన్ 3 కూడా నెట్ఫ్లిక్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ యానిమే ఆఫ్ ద ఇయర్గా నిలిచిపోయింది. ఇకపోతే చాలా హైప్తో రిలీజ్ అయిన సోలో లెవెలింగ్ అరైజ్ ఓవర్ డ్రైవ్ పీసీ గేమ్ నన్నైతే చాలా డిసప్పాయింట్ చేసింది. యానిమేషన్స్ చాలా బాగున్నాయి, కానీ రిపీటెడ్ గేమ్ ప్లే ఇంకా చాలా పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ వల్ల ఈ గేమ్ నేను అనుకున్నంతగా బాగాలేదు. అంతేకాకుండా ఇది సేమ్ మొబైల్కి అవైలబుల్గా ఉన్న సోలో లెవెలింగ్ అరైజ్ గేమ్కి కాపీలా ఉంది. కాకపోతే ఇందులో గాచా సిస్టమ్ ఇంకా సమనింగ్ సిస్టమ్ ఉండవంతే. ఇకపోతే వన్ పీస్ యానిమే ఫ్యాన్స్ అందరికీ మరొక సాడ్ న్యూస్. వన్ పీస్ యానిమే త్వరలో ఎగ్ హెడ్ ఐలాండ్ ఆర్క్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఒక 3 months బ్రేక్ తీసుకోబోతుందని అనౌన్స్ చేశారు. ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎల్బాఫ్ ఆర్క్ మార్చ్ 2026 నుంచి స్టార్ట్ అవుతుందంట. అంతేకాకుండా 2026 నుంచి వన్ పీస్ కేవలం 26 ఎపిసోడ్స్ని 2 partsగా రిలీజ్ చేసి యానిమేషన్ క్వాలిటీని మరింత ఇంప్రూవ్ చేస్తామని అనౌన్స్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే 3 monthsకి 13 episodes రిలీజ్ చేసి 3 months బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకో 3 monthsకి ఇంకో 13 episodes వస్తాయన్నమాట. ఇక ఫ్యాన్స్ అందరూ యానిమేని వదిలేసి మాంగాకి స్విచ్ అయిపోతే మంచిదని నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇకపోతే ఈరోజు నేను రికమెండ్ చేయబోయే యానిమే సకమోటో డేస్. ఈ యానిమే 22 episodsతో తన సీజన్ 1ని కంప్లీట్ చేసుకుంది. ఇదొక హోల్సమ్ ఎంటర్టైనింగ్ యానిమే. వెల్ బ్యాలెన్స్డ్ యాక్షన్ ఇంకా కామెడీ సీన్స్తో ఎక్కడా బోర్ కొట్టకుండా మనల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఒకప్పుడు భాషా ఫ్లాష్ బ్యాక్ ఉన్న సకమోటో రజనీకాంత్లా ఆటో డ్రైవర్ కాకుండా ఒక చిన్న షాప్ కీపర్ అవుతాడు. కానీ తన గతం తనని వెంటాడుతూ వచ్చిన తర్వాత ఏం జరిగిందో అదే ఈ యానిమే స్టోరీ. ప్రతి యానిమే ఫ్యాన్ తప్పకుండా చూడాల్సిన ఒక యానిమే ఇది. కాబట్టి మీరు కూడా చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఈషికి తను చేసిన పెద్ద బ్లాస్ట్తో ఫైట్గా అయిపోయిందనుకుంటాడు. ఈ ఫైట్ని వేరే డైమెన్షన్ నుంచి అబ్జర్వర్ షిరో కూడా గమనిస్తూ ఉంటాడు. మనుషుల చాక్రాతో పోలిస్తే ఓట్సుకి చాక్రా నిజంగానే వేరే లెవెల్లో ఉంది. ఒక సాధారణమైన మనిషి అయితే ఈ అటాక్లో ఖచ్చితంగా అంతమైపోయేవాడు. ఒక సాధారణమైన మనిషి అయ్యుంటే అనడంతో తన సుసానో వాడి ఆ అటాక్ వల్ల వచ్చిన డ్యామేజ్ని మన మాదర పూర్తిగా తగ్గించుకున్నట్టు మనకి రివీల్ అవుతుంది. నిజంగానే చాలా గొప్ప జుట్సు. తనలో ఉన్న పూర్తి శక్తి అంతా సేకరించి
నన్ను ఒక్క దెబ్బతో అంతం చేద్దామనుకున్నాడు. కానీ ఇలాంటి ఒక జుట్సు వాడడం వల్ల ఖచ్చితంగా వాడి శరీరంపై కూడా తీవ్రమైన ఒత్తిడి పడి ఉంటుంది అని మాదరా అనుకుంటుండగా అటాక్ వల్ల ఏర్పడిన ఆ స్మోక్ మధ్యలో నుంచి ఒక పెద్ద ఎద్దు మాదరా వైపు దూసుకొస్తుంది. ఇదేంటి, వీడు సమనింగ్ వాడా లేక వాడే ఎద్దులా మారిపోయాడా అనుకుంటూ తన వైపు వస్తున్న ఆ ఎద్దుని అడ్డుకోవడానికి తన సుసానో ఫామ్లో ఉండగానే ఒక పెద్ద ఫైర్ స్టైల్ జుట్సుతో అటాక్ చేస్తాడు. కానీ ఆ ఎద్దు అయినా ఆగకుండా ఆ మంటల మధ్యలో నుంచి మాదరాని అటాక్ చేయడానికి దూసుకొచ్చి మాదరాని అటాక్ చేసి మాదరా సుసానోని గాల్లోకి ఎగరేస్తుంది. ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నాడు, ఇక కొండల్ని సైతం పిండి చేయగలిగే సుసానో అసలైన శక్తిని వీటికి చూపించాల్సిందే అని మాదరా అనుకుంటుంటే గ్యాప్ ఏమివ్వకుండా ఈషికి తన ఎద్దు రూపంలో మళ్ళీ మాదరాని అటాక్ చేయడానికి దూసుకొస్తుంటాడు. దానితో మాదరా ఇక తన పూర్తి శక్తి ఏంటో చూపించడానికి తన సుసానో స్వాడ్ని రప్పించి ఆ ఎద్దుని నరికి అమ్మూరికి బలివ్వడానికి ఫుల్ పవర్తో అటాక్ చేస్తాడు. అలా ఇద్దరూ ముఖాముఖి ఢీకొనడంతో పెద్ద బ్లాస్టే అవుతుంది. కానీ ఈ అటాక్ వల్ల ఈషికి మీద ఏ ఎఫెక్ట్ ఉండదు. దానితో మాదరా, నేను ఇలానే సుసానోలో ఉండగా ఇలాంటి పెద్ద అటాక్స్ చేస్తూ ఉంటే అనవసరంగా నా చాక్ర వృధా అవుతుంది. ఇక సమయం వచ్చింది, సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ నాకు ఎలాంటి శక్తినిచ్చాడో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అనుకుంటూ మాదరా సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ తనకిచ్చిన చాక్రాని యూజ్ చేయడానికి తన 2 చేతులపై ఉన్న సన్ ఇంకా మూన్ సీల్స్ ని కలుపుతాడు. గతంలో నా పుత్రులు ఇంద్ర ఇంకా ఆశుర రీఇన్కార్నేషన్లు ఎవరైనా సరే కేవలం ఇంద్ర లేక ఆశుర ఎవరో ఒక్కరి చాక్రాన్ని మాత్రమే వాడగలిగేవారు. కానీ భూమిని కాపాడడం కోసం నీలో ఉన్న చీకటిని జయించి వెలుగు మార్గంలో నడవడానికి నిర్ణయించుకున్న నువ్వు ఇప్పుడు ఇద్దరి శక్తిని పొందావు. మాదరా, చెడు మార్గాన్ని అనుసరించి అందరినీ నువ్వు అంతం చేయాలనుకున్నప్పుడు నువ్వేం చెయ్యగలవో అందరూ చూశారు. మరిక నువ్వు మంచి మార్గాన్ని అనుసరిస్తే ఏం సాధించగలవో ఈ ప్రపంచానికి చూపించు. పెద్దయినా ఇదే కదా నువ్వు చూడాలనుకుంది అంటూ తనలో ఉన్న 6 పార్ట్స్ చక్రాన్ని రిలీజ్ చేయడంతో ఆ చాక్రాతో నిండిన సుసాను పూర్తిగా మారడం స్టార్ట్ అవుతుంది. గతంలో 9 టెయిల్ బీస్ట్ చాక్రాని తన సుసానుతో అబ్జర్వ్ చేసుకొని మన సాస్కే ఇంద్ర సుసానోని క్రియేట్ చేసినట్టు మాదరా కూడా తనలో ఉన్న 6 పార్ట్స్ చాక్రా అంతా తన సుసానో అబ్జర్వ్ చేసుకునేలా ట్రై చేస్తాడు. కానీ ఇదే తన ఛాన్స్ గా వాడుకుని ఈషికి తన పూర్తి చాక్రాతో బ్లాస్ట్ చేసి మాదరాని అటాక్ చేస్తాడు. దానితో తన ఫైనల్ ఫామ్ కి మారిన ఈషికి ఓట్సుచుకిని చూస్తాం. ఒక చిట్టి చీమని అంతం చేయడానికి నేను నాలో ఉన్న శక్తిని ఇంతలా వాడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ ఇక వాడి కథ ముగిసినట్టుంది అనుకుంటుండగా ఆ బ్లాస్ట్ వల్ల ఏర్పడిన స్మోక్ మధ్యలో నుంచి ఒక రూపం కనపడుతుంది. ఏంటా అని చూస్తే తనలో ఉన్న 6 పార్ట్స్ చాక్రాని సుసానోతో కలపడం వల్ల ఏర్పడిన ఇంద్ర సుసానోని చూస్తాం. 9 టెయిల్ బీస్ట్ ని కంట్రోల్ చేస్తున్నప్పుడు కూడా నేనెప్పుడు ఇంత చాక్రాని ఫీల్ అవ్వలేదు. చెప్పాలంటే నా జీవితంలో ఎప్పుడు ఇంత బలమైన చాక్రాని నేను అస్సలు ఫీల్ అవ్వలేదు. ఇప్పటి వరకు ఉచిహా సుసానోని ఒక డిఫెన్సివ్ ఎబిలిటీగానే వాడారు. కానీ దీనిని ఆఫెన్సివ్ గా వాడితే ఏం జరుగుతుందో చూపిస్తా రారా అంటూ మాదరా ఇంకా ఈషికి మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. కట్ చేస్తే ఇదే టైంలో ఎక్కడో దూరంగా ఒక రీసెర్చ్ ల్యాబ్ లో ఒక కొత్త క్యారెక్టర్ ని చూస్తాం. ముందుగా మాదరా వాళ్ళ రీసెర్చ్ ల్యాబ్ లో నుంచి తప్పించుకున్నప్పుడు రికార్డ్ అయిన క్లిప్ ని తను చూస్తూ ఉంటుంది. ఒక హైలీ స్కిల్డ్ నింజా కూడా బ్రేక్ చేయలేని కంటైనర్ ని ధ్వంసం చేశాడు. ఇనప ద్వారాలతో బంధించబడిన ఫెసిలిటీ నుంచి తప్పించుకున్నాడు. ఎంతో మంది ఎలీట్ షినోబి ఉన్న స్క్వాడ్ ని సులభంగా అంతం చేశాడు. తనని అడ్డుకోవడానికి ఎంతమంది ప్రయత్నించారు? 50కి పైగా ఎలీట్ షినోబి ప్రయత్నిస్తే ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు. అంతేకాదు
వాడు తన వంటి చేతులతోనే కేవలం ఒక్క నిమిషంలోనే అందరినీ అంతం చేశాడు. దీనివల్ల ఇంకేమైనా నష్టం జరిగిందా మన మిగిలిన రీసెర్చ్ శాంపిల్స్కి? లేదు మేడం, కేవలం ఆ ఫెసిలిటీలో ఉన్న వారే వాళ్ళ ప్రాణాల్ని కోల్పోయారు. మిగిలిన రీసెర్చ్ శాంపిల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మన చరిత్రలో చెప్పిన దానికంటే వాడు ఒక భయంకరమైన మాన్స్టర్లా ఉన్నాడు. మనం ఎలాగైనా వాడిని మన అదుపులో పెట్టుకోవాలి. మీకేమైనా పిచ్చి పట్టిందా? అతను మహదరా ఉచిహా, చరిత్రనే గడగడలాడించిన భయంకరమైన రాక్షసుడు. మేము కేవలం తన శరీరంపై రీసెర్చ్ చేయడానికే ఒప్పుకున్నాం. ఇలా తనని తిరిగి రివైవ్ చేసి తన చేతిలో అంతమవ్వడానికి కాదు. మీరిదివరకే మీ అంగీకారాన్ని తెలుపుతూ అగ్రిమెంట్పై సంతకం చేశారు. మిమ్మల్ని పోరాడమని నేను చెప్పట్లేదు. మీ రీసెర్చ్ని త్వరగా పూర్తి చేయండి, మిగిలింది నేను చూసుకుంటా. కట్ చేస్తే ఎక్కడో దూరంగా ఉన్న షినోబి అలయన్స్ ఫోర్స్ క్యాంప్కి వస్తాం. ఇక్కడ మన సాకురా ఈ క్యాంప్ యొక్క చీఫ్ డాక్టర్ అని రివీల్ అవుతుంది. అలా తను చూస్తున్న డాక్యుమెంట్ సాస్కే ఉచిహా కోసం డిజైన్ చేసిన ప్రాస్థెటిక్ హ్యాండ్ కోసం అని కూడా మనకి రివీల్ అవుతుంది. సాస్కే, ఇంకెంతకాలం కేవలం ఒక్క చేతితో ఒంటరిగా యుద్ధం చేస్తావు? ఈసారైనా సాస్కే నా మాట విని దీనికి ఒప్పుకుంటే బాగుంటుంది. ఏదైనా ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తే బాగున్ను, నారుటో మనతో ఉన్న రోజులు అని సాకురా బాధపడుతుండగా ఎవరో డోర్ ఓపెన్ చేసినట్టు అనిపించడంతో వెనక్కి తిరిగి చూసిన సాకురా మన సాసుకేని చూస్తుంది. తిరిగి మాదరా ఇంకా ఇషికి ఫైట్ సీన్కి వస్తే తన ఫైనల్ ఫామ్కి చేరుకున్న ఇషికి మాదరా తననిక ఏమాత్రం ఓడించలేడని చెప్తూ మాదరా ముందుగా తనపై వేసిన సీలింగ్ టెక్నిక్ కూడా మెల్లగా రిలీజ్ అయిపోతున్నట్టు రివీల్ చేస్తాడు. అరే అల్ప ప్రాణి, ఇప్పటి వరకు నాతో పోటాపోటీగా పోరాడినందుకు నిన్ను మెచ్చుకోవచ్చు, కానీ ఇకపై నన్ను అడ్డుకోవడం నీ తరం కాదురా. అవునా, అది కూడా చూద్దాం అంటూ మాదరా తన సుసానోతో అటాక్ చేస్తే ఇషికి మళ్ళీ తన చక్రాన్ని ఎత్తులా మార్చి మాదరా అటాక్ ని అడ్డుకుంటూ మెల్లగా రిలీజ్ అవుతున్న తన కంటి ద్వారా తన సుకునా హికోనా టెక్నిక్ ని వాడి మాదరా సుసానోని మాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది ఏమాత్రం పని చేయదు. దానితో ఇక నీ పని అయిపోయిందిరా అన్నట్టు మాదరా తన సుసానో ఫుల్ పవర్ యాక్టివేట్ చేసి ఆ ఎత్తుతో పాటు ఈషికిని కూడా గాల్లోకి ఎగరేసి చేసిన ఒక్క అటాక్ తో ఈషికిని భూమిలో పాతేస్తాడు. తన సుసానో శక్తిని చూసిన మాదరా ఇప్పుడు తను హషిరామా 1000 ఆర్మ్డ్ క్యానన్ జుట్సును కూడా మించిపోయాననుకుంటాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న షాడో బట్టి ఆ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ హంటర్ యానిమేకి చెందిన కిలువా జోల్డే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే సాస్కేతో క్యాంపుకు చేరుకున్న తన కూతురు నెరిడాని ఎల్డర్స్ నిలదీస్తుంటారు. నువ్వు పెట్టిన హింస వల్ల మనకి దొరికిన వాళ్ళెవరూ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయట్లేదు. అయినా నీ వాలకం చూసుకున్నావా? నువ్వు ఒక షినోబిలా కొంచెమైనా ఉన్నావా? ఆ జుట్టేంటి? ఇంకా నీ హెడ్ బ్యాండ్ ఎక్కడ? ఒక షినోబికి ఉండాల్సిన క్రమశిక్షణ ఇంకా టీం వర్క్ గురించి కొంచెమైనా నీకు తెలుసా? క్యాంపులో కూర్చుని మెక్కుతూ అన్ని పనులు టైంకి కానిస్తున్నా మీరు నాకు బాగానే క్లాస్ పీకుతున్నారు. ఇక నా క్రమశిక్షణకు వస్తే యుద్ధంలో నేను ఇలా ఉండడం వల్ల మీకొచ్చే నష్టమేం లేదనుకుంటా. అలానే టీం వర్క్ వస్తే నన్ను నేను ఒంటరిగానే హ్యాండిల్ చేసుకోగలను. డౌట్ ఉంటే ఒకసారి మీ టీం వర్క్ని పరీక్షిస్తా రండి అంటూ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ తన షారింగన్ని యాక్టివేట్ చేసి ఏదో జోక్ చేసాలేండి అన్నట్టు నవ్వి శాంతిస్తుంది. దానితో భయపడిన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇదంతా గమనించిన మన 108 బామ్మ సున్నాడే సీన్లోకి ఎంటర్ అవుతుంది. నువ్వు ఎవరి మాట వింటున్నట్టు లేవు, అలానే నీకు క్లాస్ పీకడం వల్ల కూడా ఏ ప్రయోజనం ఉండట్లేదు. నేను తప్పుగా ఏం చేయట్లేదు. అంత కష్టపడి మిషన్ని పూర్తి చేసుకొచ్చిన నన్ను నిందించడం వల్ల అలా రియాక్ట్ అయ్యానంతే. నేను నా జీవిత కాలంలో ఎంతో మందిని చూసా, రకరకాల తరాల వాళ్ళతో కలిసి పనిచేసా. కానీ నీ ప్రవర్తన ఇంకా ఒంటరిగా నడవాలనుకుంటున్నా నీ మార్గాన్ని చూస్తుంటే
నువ్వు నాకు తప్పుదారి పట్టిన కొంతమందిని గుర్తు చేస్తున్నావు. మీ నాన్న సాస్కే కూడా ఒకప్పుడు ఒంటరిగానే అన్ని సాధించొచ్చని తప్పుదారి పట్టాడు. కానీ లార్డ్ సెవెంత్ వల్ల చీకటి మార్గాన్ని వదిలి మళ్ళీ వెలుగుని చూశాడు. ఓ కప్పటి హోకాగేగా నా కళ్ళెదురుగా మరొకరు తప్పు మార్గం పడుతుంటే నేను చూడలేను. ఇదే టైంలో మనం తిరిగి మాదరా ఇంకా ఈషికి ఫైట్ సీన్కి వస్తాం. అలా నేలపై కుప్పకూలిపోయిన ఈషికిని చూసి నువ్వింకా నన్ను గెలవగలననుకుంటున్నావా అని మాదరా అనడంతో ఈషికి ఒక్కసారిగా లేచి కోపంతో రగిలిపోతూ భూమిపై ఉన్న పూర్తి చాక్రా అంతా సేకరించడం స్టార్ట్ చేస్తాడు. దానితో వాడిప్పుడు ఏం చెయ్యబోతున్నాడు అని మాదరా చూస్తుండగానే ఈషికి తన చాక్రాని భూమితో ఏకం చేస్తూ మెల్లగా వాడు భూమిలో కలిసిపోతుంటాడు. ఇలాంటి ఒక టెక్నిక్ ని నీలాంటి అల్ప ప్రాణిపై ఉపయోగించాల్సి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. కానీ ఇది కని అంతం రా, అసలైన ఓట్సుకి శక్తి ఏంటో చూడు అంటూ భూమిలో నుంచి ఒక పెద్ద ఫేస్ ని రప్పించి తన చాక్రాని నోటి దగ్గర సేకరిస్తూ ఒక పెద్ద ట్రూత్ సీకింగ్ ఆర్బ్ ని క్రియేట్ చేసి దానితో మాదరాని అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. మాదరా తన రినేగాన్ వాడి అక్కడి నుంచి టెలిపోర్ట్ అయి తప్పించుకుందామనుకున్నా అది పని చెయ్యదు. ఈషికి చుట్టూ ఉన్న చాక్రాని కంట్రోల్ చేస్తూ ఆ ప్లేస్ ని ఒక సపరేట్ డైమెన్షన్ లా మార్చడం వల్ల తను తన పూర్తి రినేగాన్ శక్తిని యూజ్ చేయలేడని మాదరా తెలుసుకుంటాడు. ఇక చేసేదేముంది, దీని నుంచి తప్పించుకోవడానికి ఒక్కటే మార్గం, ఒకరి తలరాతని తిరిగి రాయగలిగే ఎబిలిటీ ఈజనాగిని వాడాల్సిన సమయం వచ్చిందనుకుంటా అని అనుకుంటున్న మాదరాకి గతంలో తను తన తండ్రి టాజిమా ఉచిహాతో ట్రైనింగ్ చేస్తున్న రోజులు గుర్తొస్తాయి. మాదరా, ఒకవేళ నువ్వు నీకంటే బలమైన శత్రువుని ఎదుర్కొంటే ఏం చేస్తావు? జోక్ చేస్తున్నారా నాన్నగారు? నాకంటే బలమైన శత్రువా? నాకంటే బలమైన షినోబి ఉన్నాడంటారా? ఒక పూర్తి స్క్వాడ్ ని కూడా ఒంటరిగా ఎదుర్కొనే షినోబి నేను. నన్ను మించిన శత్రు ఉంటాడా? అవునా, నిన్ను మించిన షినోబియే లేడనుకుంటున్నావా అంటూ టాజిమా ఒక్కసారిగా తన మంగెక్యో షారింగన్ని యాక్టివేట్ చేయడంతో మాదరా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేం శక్తి అంటూ మాదరా వెనక్కి తగ్గి ఆలోచిస్తుండగా టాజిమా తన సుసానోని కూడా యాక్టివేట్ చేయడంతో మొదటిసారి తన తండ్రి సుసానోని చూసి షాక్ అయిపోతాడు. కానీ అయినా ఏమాత్రం తగ్గకుండా ఈ సుసానో సత్తా ఏంటో చూద్దాం అంటూ సుసానో వైపు దూసుకెళ్లి దానిని అటాక్ చేస్తాడు. నువ్వింకా నిన్ను ఓడించే షినోబియే లేడనుకుంటున్నావా మాదరా అంటూ టాజిమా తన సుసానో చేతితో మాదరాని అటాక్ చేస్తే మాదరా తప్పించుకుంటాడు. చూసి నేర్చుకో మాదరా, ఒక ఉచిహా కళ్ళ వెనక ఇలాంటి ఎన్నో శక్తులు దాగి ఉన్నాయి అంటూ టాజిమా తన సుసానోని మరింత పవరప్ చేస్తాడు. తన ఫుల్ పవరప్ సుసానోతో మాదరాని అటాక్ చేస్తాడు. మాదరా దాని నుంచి తప్పించుకున్న ఒక సుసానోని ఎలా కౌంటర్ చేయాలో తనకి అర్థం కాదు. మాదరా తన పూర్తి శక్తి అంతా వాడి ఫైర్ స్టైల్ ఫీనిక్స్ ఫ్లవర్ జుట్సుతో అటాక్ చేసిన సుసానో మీద చిన్న గీత కూడా పడదు. ఒక ఉచిహా వాడగలిగే అతి గొప్ప డిఫెన్సివ్ ఎబిలిటీ ఇది. దీనిని నువ్వు ఇప్పుడు ఎలా ఎదుర్కొంటావో చూపించు మాదరా అంటూ టాజిమా మళ్ళీ అటాక్ చేస్తే మాదరా మళ్ళీ తప్పించుకొని తన ఫుల్ పవర్ తో కిక్ చేస్తాడు. అయినా కూడా ఏ ఎఫెక్ట్ ఉండదు. దానితో తన వెపన్స్, నింజుట్సు ఇంకా టైజుట్సు కూడా పనిచేయని పరిస్థితిలో దీనిని ఇప్పుడు ఎలా ఎదుర్కోవడం అని ఆలోచించి ప్రస్తుతానికి వెనక్కి తగ్గి ఆలోచించడమే బెటర్ అని ఒక స్మోక్ బాంబ్ వాడి అక్కడి నుంచి కొంచెం వెనక్కి తగ్గుతాడు. నా అటాక్స్ వల్ల ఆ సుసానో మీద ఏ ఎఫెక్ట్ ఉండట్లేదు, దానిని అడ్డుకోవాలంటే బలంతో కాదు బుద్ధితో కొట్టాలి అనుకుంటూ తన దగ్గర మిగిలిన నింజా టూల్స్ని చూసుకుంటే మాదరా దగ్గర కేవలం పేపర్ బాంబ్స్ మాత్రమే ఉంటాయి. దానితో మాదరాకి ఒక ఐడియా వస్తుంది. తన దగ్గరున్న పేపర్ బాంబ్స్ అన్నిటినీ ఒక చెట్టు లోగకి అంటించి తనలా కనిపించడానికి తను వేసుకున్న రోబుని కూడా దానికి చుడతాడు. ఇక తన తండ్రిని అక్కడికి రప్పించడానికి తన ఫైర్ స్టైల్ తో అటాక్ చేస్తాడు. అది గ్రహించిన టాజిమా
వెంటనే ఆ అటాక్ వచ్చిన డైరెక్షన్లో తన సుసానోతో అటాక్ చేస్తే అదే టైంకి మాద్రా తన ట్రాప్ యాక్టివేట్ చేసి పేపర్ బాంబ్స్తో నిండిన ఆ లాగ్ని వదిలి ఆ సుసానో చేతిని బ్లాస్ట్ చేసేస్తాడు. కట్ చేసి తిరిగి ప్రెజెంట్కి వస్తే ఈషికి ఇంకా తన చాక్రాని చార్జ్ చేస్తూ అటాక్ చేయడానికి రెడీ అవుతుంటే దాని నుంచి తప్పించుకోవడానికి అన్నట్టు మాదరా తన సుసానోతో అక్కడి నుంచి దూరంగా గాల్లోకి వెళ్తూ తను అనుకున్న చోటుకి చేరుకున్నాక ఆగి తన చాక్రాని చార్జ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దానితో తన గతం గుర్తుకు రావడం వల్ల మాదరా ఇప్పుడు ఈజనాగిని వాడకుండా ఒక కొత్త ప్లాన్ వేస్తున్నట్టు మనకి రివీల్ అవుతుంది. అరే అల్ప ప్రాణి, అలాగే పారిపోరా, మీ మనుషులకి అంతకన్నా ఏం చేత కాదు కదా, దమ్ముంటే దీనిని అడ్డుకొని చూపించు, కేవలం ఒక్క అటాక్ తో నేను అంతం చేస్తా అంటూ మాదరా తన పిడికిలి బిగించి చాక్రా సేకరించడం స్టార్ట్ చేస్తే తన సుసానోకున్న 3 చేతులు కలిసి మాదరా వాడే ఫ్యాన్ రూపంలోకి మారతాయి. ఇకంతే ఇద్దరు వాళ్ళ ఫైనల్ అటాక్తో ముఖాముఖి ఢీకొనడానికి సిద్ధపడితే మాదరా తన చాక్రా మొత్తం తన ఫ్యాన్లోకి సేకరించి ఒక మిసైల్లా వేగంగా దూసుకెళ్ళి ఆ ఈషికి బాల్ని ఢీకొడతాడు. ఆ ఇంపాక్ట్ని ఫీల్ అయిన ఈషికి దెబ్బకి షాక్ అయిపోతాడు. అసలేం జరుగుతుంది, ఇంత పెద్ద అటాక్ ని అంత చిన్న సుసానోతో ఎలా అడ్డుకుంటున్నాడు అని ఈషికి అనుకుంటుండగానే మాదరా తన ఫుల్ స్పీడ్లో ఈషికి క్రియేట్ చేసిన బాల్ని ధ్వంసం చేసి భూమితో ఫ్యూజ్ అవ్వడం వల్ల కదలలేని ఈషికిని ఫుల్ ఇంపాక్ట్తో ఢీ కొంటాడు. దెబ్బకి ఆ ప్లేస్ అంతా ధ్వంసం అయిపోతుంది. కట్ చేస్తే ఈ అటాక్లో తన శరీరంలో సగ భాగాన్ని కోల్పోయి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఈషికి శరీరాన్ని చూస్తాం. ఖచ్చితంగా నేను అంతమైపోతాననుకున్నావు కదూ, ఇప్పటికైనా మనుషుల్ని తక్కువ అంచనా వెయ్యకూడదని తెలుసుకోరా. ఇదంతా గమనిస్తున్న సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని ఒక స్మైల్ ఇస్తాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఈ సిరీస్ని మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. దీనితో మన ఛానల్లో స్టార్ట్ చేసిన షార్ట్ మంగా సిరీస్ రిటర్న్ ఆఫ్ మాదరా కంప్లీట్ అయిపోయింది. ఎండింగ్ మీకు అంతగా నచ్చకపోయినా ఇదొక ఫ్యాన్ మంగా కాబట్టి మధ్యలోనే చాప్టర్స్ రావడం ఆగిపోయాయి. ఆఖరి చాప్టర్ 2024లో అది కూడా రష్యన్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. కాబట్టి నెక్స్ట్ మన ఛానల్లో డీమన్ స్లేయర్ యానిమేని కంటిన్యూ చేస్తూ సీజన్ 2ని కవర్ చేయబోతున్నాం. త్వరలో రెంగోకు ఆగమనం, సిద్ధంగా ఉండండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇమేజ్ బట్టి ఆ యానిమే పేరేంటో గెస్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.